వెల్కమ్ టు రోటి పచ్చళ్ళ ఎపిసోడ్స్. ఈరోజు ఏం పచ్చడి చేస్తారో మా అత్తయ్యని అడుగుదాం పదండి. హాయ్ అత్తయ్య. హాయ్. ఏం చేస్తున్నారు? చింతపండు పచ్చడి చేస్తున్నా. చింతపండుతో పచ్చడి కూడా చేస్తారా? టేస్టీగా ఉంటే చూపిస్తారండి. ఓకే. ఎండుమిర్చి, చింతపండు, ధనియాలు, ఇంగవ, మెంతులు, ఆవాలు, జీలకర్ర, అల్లము, కరివేపాకు. ఓకే. ఇవన్నీ వేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ఓకే. చింతపండు ముందుగా నానబెట్టుకున్నారు? ముందుగా నానబెట్టాలి, అరగంట ముందు నానబెట్టాలి. ఓకే. ఆయిల్ వేసాను. ఆయిల్ కాగాక ఆవాలు, ధనియాలు, జీలకర్ర అన్ని వేసారు. ఇప్పుడు అల్లము, కరివేపాకు. ఓకే. ఎండుమిర్చి వేస్తున్నాం. ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఓకే. ఫ్రై అయిపోయి ప్లేట్ లో తీసి పెట్టుకుంటున్నారు. తెల్లగడ్డ, కొంచెం ఉప్పు. ఓకే. ఇప్పుడు ఇవన్నీ వేసి దంచేసుకోవడం. అన్ని ఒకసారి. ఇప్పుడు ఇవన్నీ రోట్లో వేసి దంచుకోవడం. ఓకే. అన్ని వేసేస్తున్నా. తెల్లగడ్డ తప్ప మీద అన్ని వేసేస్తున్నా. ఓకే. తెల్లగడ్డ వేస్తున్నా. ఓకే. చింతపండు వేస్తున్నాను. ఓకే. బాగా దంచుకోవాలి. మెదిపోయినదే? మెదిపోయింది. కొంచెం వాటర్ వేసి తీసేస్తాను. ఓకే. చింతపండు నానబెట్టినప్పుడు వాటర్ ఓకే. కొంచెం జారుగా. ఇప్పుడు దంచుకున్న పచ్చడిలోకి తిరగమాత వేస్తున్నా. ఓకే. ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆవాలు, జీలకర్ర. తెల్లగడ్డ కూడా వేస్తున్నా. ఓకే. కరివేపాకు వేస్తున్నా. ఓకే. తెల్లగడ్డ ఎర్రగా రావాలి. ఓకే. ఇప్పుడు దంచుకున్న పచ్చడిలోకి ఆ తిరగమాత వేసుకొని కలిపేస్తున్నారు. అంతే. ఓకే. పచ్చడి రెడీ. టేస్ట్ చేయండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. పచ్చడి రెడీ. టేస్ట్ చాలా బాగుంది అత్తయ్య. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఈ పచ్చడిని పొంగల్లోకి టేస్ట్ చేద్దాం. దోశలోకి దేంట్లోనే చాలా బాగుంటుంది. ఇప్పుడు పొంగల్లోకి టేస్ట్ చేస్తున్నా. చాలా బాగుంది అత్తయ్య. థ్యాంక్ యూ.